డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నకిలీ మద్యం కేసులో అసలు దొంగ జోగి రమేషే అని ఆ యూనిట్ని నిర్వహిస్తున్న జనార్దన్ రావు చెప్పిన అంశాలు తెరపైకి వచ్చేటప్పటికి మొత్తం తేటతెల్లం అయిపోయింది. వీళ్ళు అధికారంలో ఉండగా ఏ నకిలీ మద్యాన్ని తయారు చేపించి షాపుల నిండా పెట్టి అమ్మి ప్రజల ప్రాణాలను సైతం తీశారో ఆ నకిలీ మద్యం యూనిట్లు కూటమి వచ్చిన తర్వాత మూతబడిపోయేటప్పటికీ వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళ చేత మళ్ళీ ఆ యూనిట్లను పెట్టించి దొంగచాటు సమాచారం ఎక్సైజ్ శాఖకు సైతం అందించి పట్టించి ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు మంచితనాన్ని ఖచ్చితంగా చేతగానితనంగా తీసుకోవటం మూలానే ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఏమాత్రమైన ఆశ్చర్యం ఏముందా? అసలు జోగి రమేష్ ఈ జనార్దన్ రావుతో కలిపి ఆడిన డ్రామా ఏమిటి? ఏ రకంగా ఒక ప్లాన్ తయారు చేశారు? ఆ ప్లాన్ కేవలం జోగి రమేషే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటి? వీటన్నిటినీ ఇలాగనే చూస్తూ నిమ్మక నీరెత్తినట్టు ఊరుకుంటే గనుక చంద్రబాబు నాయుడు సీటు కిందకి ఖచ్చితంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. నిన్న మొన్న నకిలీ మద్యం తయారీ అంటే తంబళ్లపల్లి నియోజకవర్గంలో బయటపడ్డ ఒక నకిలీ మద్యం యూనిటే ఒక కుటీర పరిశ్రమలాగా పెట్టి తయారు చేస్తుంది. ఏదో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల యొక్క ప్రలోభాలకి లొంగి జరిగిందనో లేకపోతే మరేదో ఒక వ్యవహార శైలి ఉండొచ్చు అనుకునే దాన్ని కాస్త ఈ జనార్దన్ రావు బయట పెట్టిన విషయంతో జోగి రమేష్ అసలు పాత్ర బయటపడింది. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఇబ్రహీంపట్నం కేంద్రంగా చేసుకుని ఈ నకిలీ మద్యం తానే సొంతగా తయారు చేపించి ఏది వీళ్ళందరి చేత వీళ్ళని ప్రోత్సహించి మరీ వాటన్నిటిని షాపుల నిండా పంపించి అక్కడంతా నకిలీ మద్యాన్ని ప్రజలకు చేరేటట్టు చేసి వాళ్ళ మానాలు ప్రాణాలు వాళ్ళ డబ్బులు మొత్తం దోచుకున్నాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద కుట్రలు చేయడానికి సేమ్ అదే ప్లకార్డుని మళ్ళీ పట్టుకొని వచ్చాడు. ఆ కార్డులతోటి ఈరోజు మళ్ళీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్నారు ఇవి అనే అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద పలుచన భావం ఏర్పడటం కోసం చేసిన ప్రయత్నం తిరిగి వాళ్ళకే బెడిసి కొట్టింది. యాక్చువల్గా ఈ జోగి రమేష్ కర్రలు కత్తులు ఎత్తుకొని చంద్రబాబు నాయుడు మీద ఇంటికి మీదకి దండెత్తి వెళ్ళిన రోజున కానీ అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నెంబర్లు మార్చి మరి వేరే వాళ్ళకి దొంగతనంగా అంటగట్టి డబ్బులు దండుకున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం చూస్తా ఊరుకుంది. ఏదో తూతూ మంత్రంగా విచారణకు 1-2 సార్లు పిలిచారు. ఇక ఆ తర్వాత గౌతు లచ్చన్న గారి స్టాచ్యూ ఆవిష్కరణ చేస్తున్న సమయంలో కొలుసు పార్థసారథి కావచ్చు, గౌతు శిరీష్ కావచ్చు ఈ జోగి రమేష్ని వెంట పెట్టుకుని తిరిగి ఆ తర్వాత మాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఆ రోజున బయటపడింది జోగి రమేష్ ఈ కేసుల గురించి వీళ్ళతో మంతనాలు జరిపాడని, ఆ సమయంలోనే ఒక తుంటరి మాట కూడా ఒకటి మాట్లాడాడని. ఏముంది కేసులు పెట్టుకొని 4 రోజులు జైలుకి వెళ్తే గౌతు లచ్చన్నలాగా నేను గొప్పవాడిని అయిపోతాను అని అంటే అందరూ నొచ్చుకున్నారని, ఆ కుల పెద్దలందరూ వారించారని ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కూడా జోగి రమేష్ని ఈ ప్రభుత్వం ఏం సీరియస్గా తీసుకోలేదు. సరే పోతే పోనీలే అనుకున్నారులే అనుకుంటే ప్రతి విషయంలోనూ అలాగనే జరుగుతోంది. పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద ఉన్న గోడౌన్లో బియ్యం బస్తాలు మాయమైపోతే ఆ విషయమై జయసుధని కానీ మరి పేర్ని నానిని కానీ మరి పేర్ని కిట్టు వ్యవహారంలో ఈ దొంగ పట్టాలు తయారు చేసి ప్రజలకు పంచిన దాంట్లో ఆ ఎంఆర్ఓ ఆఫీసులో దొంగ సంతకాలు పెట్టి మరి ఆ పట్టాలను తయారు చేయించిన దాంట్లో కానీ మిగతా ఏ అంశంలో పేర్ని నానిని కూడా ఎవరు ఏమీ చేయకుండా మనకు ఎందుకులే కక్ష సాధింపు చర్యలు అంటారేమో అని భయపడి ఆగితే ఈ రోజున అసలు విషయం బయటపడుతోంది. ఇలాగా వీళ్ళల్లో మనల్ని అరెస్ట్ చేస్తారేమో లేకుంటే మనల్ని ఏదైనా జైల్లో పెడతారేమో అనే ఒక భయం వాళ్ళల్లో ఏ రకాన రూపుదిద్దుకుందంటే వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరండి అనే ఒక నమ్మకంగా తయారైపోయి ఈ రోజున ప్రభుత్వం మీద కుట్రలు చేసే స్థాయికి వచ్చారు. ఇలాంటి జనార్దన్ రావు తోటి ఒక యూనిట్ పెట్టించి
ఆయనే సమాచారం ఇచ్చి మరి ఎక్సైజ్ శాఖతో దాన్ని పట్టించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే మరో పక్కన సాక్షి ఇదిగో కల్తీ మద్యం దాగి నకిలీ మద్యం దాగి ఎంతమంది చచ్చిపోయారు అంతమంది చచ్చిపోయారు అని అంటే వాళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత దూరం పరిస్థితి ఎందుకు వస్తోంది అంటే చంద్రబాబు నాయుడు మంచితనాన్ని వీళ్ళు చేతకంతనంగా చూస్తున్నారు కాబట్టి. ఇక దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా ఆయనకి రేపు పొద్దున్నే అధికారం కావాలి, కనీసం రేపు వచ్చే ఎన్నికల దాకా ఆగే అవకాశం కూడా లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. కాకపోతే చెప్పటానికి బయటకి ఏముంది 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనం తిరిగి వస్తాము అని. ఎలా వస్తాము అదే అర్థం కావటం లేదు. అలా రావాలి అని అంటే కనుక ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి. 151 సీట్లతోటి అప్రతిహతంగా గెలిచాను నేను అని వెర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఈ భావన మొత్తం పోయి 11 సీట్లకు పరిమితం అయ్యాడు అంటే దానికి గల కారణం ఏమిటి? ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత. ఆ వ్యతిరేకత ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద రావటం కోసం ఇదిగో ఇలాంటి కుయుక్తులన్నీ బన్నుతూ ఉన్నారు. గతంలో చెప్పిన ఫేక్ ప్రచారాలు, పింక్ డైమండ్ వ్యవహారం కావచ్చు, 24 మంది కమ్మ డిఎస్పీలు కావచ్చు, కమ్మరావతి అనేది కానీ ఇట్లాంటి అనేక బోల్డ్ అన్ని అబద్ధాలు అవాస్తవాలతోటి ఫేక్ ప్రచారం చేసి ఆ రోజున ఒక రకంగా నమ్మబలికారు. ఈరోజు ప్రచారాలతోటి ప్రజలు ఎవరు నమ్మటం లేదని ఇలాంటి కుయుక్తులకి ప్లాన్ చేయటం మొదలుపెట్టారు. ఇట్లాంటి దొంగ పనులన్నీ చేసి వాళ్లే దగ్గరుండి చేపించి మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఆపాదించడానికి ఆల్రెడీ ఈ కూటమిలో ఉన్న ఈ పార్టీల నుండి వాళ్ళను కోవత్తులను పెట్టుకున్నారు. వీళ్ళందరితోటి చంద్రబాబు నాయుడు దిగిన ఫోటోలో, లోకేష్ దిగిన ఫోటోలో వీటిని సాక్షి పేపర్లో పెద్దగా వేసి గుండ్రాలుగా చుట్టి ఇదిగో చంద్రబాబు నాయుడు తోటి వీళ్ళకున్న లింకు. అందుకని చంద్రబాబు నాయుడే అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారం మొత్తం ఆయన దగ్గరుండి చేపిస్తున్నాడు. దీనికి కారణం ఏంటి? వాళ్ళ హయాంలో 3,200 కోట్ల రూపాయల ఈ లిక్కర్ స్కామ్ బయటపడిన దాంట్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా చిన్నగా ప్రూవ్ అవుతున్న దశలో ఇక వరుస పెట్టి అందరూ అరెస్టులు జరుగుతుంటే వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి, ప్రజల్ని వీటి నుంచి దృష్టి మళ్లించడానికి వీళ్ళు ఆడుతున్న ఒక పెద్ద డ్రామా. ఇలాంటి డ్రామాలతోటి ఇప్పుడున్న ప్రభుత్వం మీద మరొక దుష్ప్రచారాన్ని బయటకు తెరపైకి తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు మీదనో, లోకేష్ మీదనో, పవన్ కళ్యాణ్ మీదనో ప్రజల్లో భావన మార్చేసి తాను మళ్ళీ అధికారంలోకి రావాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అంటే జోగి రమేష్ లాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పురిగొల్పుతూ ఉన్నాడు. ఏదో ఒక అంశంలో మీరు ఏదో ఒకటి చెయ్యండి, ఫలానాది అని చెప్పకపోయినప్పటికీ వాళ్ళకు అవకాశం ఉన్న ప్రతి చోట ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి మీరు ఏదో ఒకటి చెయ్యండి అని అంటే వాళ్ళు ఇలాంటి ప్లాన్లు చేయటం మొదలుపెట్టారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు మేల్కొని ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ శిక్ష వేయాలో, లేకపోతే ఏ రకంగా వాళ్ళని దండించాలో, దండించకపోతే వాళ్ళల్లో ఉన్న భయం కాస్త నమ్మకం కింద మారి చంద్రబాబు నాయుడు సీటు కిందకి నీళ్లు తెచ్చే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. ఇదే ఈరోజు కుండబద్దలు.